డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం దక్షిణ కాశీగా పేరుగాంచి ప్రముఖ శైవ క్షేత్రాలలో ఒకటిగాను పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామ గ్రామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానానికి మహాశివరాత్రి సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు తెల్లవారి జాము నుండి తరలివచ్చిన భక్తులు ఆలయం చెంతనే ఉన్న సప్త గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో భీమేశ్వర స్వామివారిని మాణిక్యం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్న భక్తులు సర్వజ్ఞ సర్వదేవేశ సర్వాత్మం సర్వకారం విశ్వేశ్వర విరూపాక్ష భీమనాథ నమోస్తుతే. పంచారమ క్షేత్రాల్లో ఒకటిగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లున్న మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దర్శనము అభిషేకము అదేవిధంగా మాణిక్యాంబా వారి పుష్పార్చన చేసుకుంటూ ఉన్నారు. తారకాసుర సంహారంలో ఈశ్వరుడికి ఆత్మలింగాన్ని చేసిన కుమారస్వామి వారు ఆత్మలింగంలో ఒక భాగం ఇక్కడ పడి అందులో పొందిన స్వామివారే భీమేశ్వరుడు. త్రేతాయుగము ద్వాపరికి దాటి కలియుగం ఆరంభానికి 14,000 స్వామివారిని మొట్టమొదటిగా పాషాణ చతుర్దశి రోజు వెలుగునిచ్చే సూర్య భగవానుల వారు అఘోర పాప సంహారం ఏకమిలవని శివాత్మని ప్రతిమార్చన చేయడంతో స్వామి 14 అదగనమాగారు. సూర్య భగవానుల వారి శివలింగాన్ని తాగడం వల్ల భోగలింగం అంటారు. బతుకున్నంతకాలము భోగము మరణాంతర మోక్షము రెండు దర్శనవాతం చేత కలిగేసి పుణ్యధామం ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి. అదేవిధంగా సప్తజన్మ పుత్రం పాపం ఏ జన్మలో చేసిన పాపాలన్నీ కూడా స్వామి దర్శనవాతం చేత పోతాయి. సంతానం లేని వారు స్వామి నాకు సంతానం కలిగితే అంటే సంతానం కలుగుతుంది. సంతాన భీమేశ్వరుడు భక్తులకు ఉండే భయంకరమైన కోరికలు తీరుస్తూ భయంకరమైన హాలాహలాన్ని కంఠంలో దాచుకోవడం వల్ల స్వామివారిని భీమేశ్వరుడు భీమశంకరుడు భీమనాథుడిగా పిలువబడుతుంది. అమ్మవారు మాణిక్యాంబ అష్టాశక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా శ్రీచక్ర నియంత్రణ మేరు స్థాపన మీద నిలబడి అమ్మవారు భక్తులు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ ఇచ్ఛాశక్తి జ్ఞాతి క్రియాశక్తి రూపాల్లో అమ్మవారు భక్తుల యొక్క ఇష్టకామదార్థాలు నెరవేరుస్తూ భక్తుల యొక్క అభీష్టాలు నెరవేర్చే తల్లిగా మాణిక్యాంబ మణిప్రసంబ మాణిక్యాంబగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఓం నమః శివాయ. తీయమ్మా కావాలని తీయమ్మా కొబ్బరికాయ పాలు ఇంకేం అక్కర్లేదు. కొబ్బరికాయ పాలు పాలు తీసుకున్నా కొబ్బరికాయ సర్వజ్ఞ సర్వదేవేశ సర్వాత్మం సర్వకారం తీయమ్మా కావాలని తీయమ్మా కొబ్బరికాయ పాలు ఇంకేం అక్కర్లేదు. కొబ్బరికాయ పాలు పాలు తీసుకున్నా కొబ్బరికాయ